హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మొన్న జరిగిన ఎన్నికలలో నగరిలో ఓడిపోయిన తర్వాత రోజా పరిస్థితి చాలా దారుణంగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటున్నా అనుకుంటున్నారా? ఇటు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రోజా సినీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచి తొందరలోనే మంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఇప్పుడు తెలుగు తమిళ ఇండస్ట్రీలలో తను మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఇటు పాలిటిక్స్లోకి అయితే వచ్చింది. అయితే ప్రజెంట్ పాలిటిక్స్లో కూడా అటు జనసేన పార్టీని, అదేవిధంగా టీడీపీ పార్టీని మరియు బీజేపీ పార్టీని చాలా దారుణంగా దూషిస్తూ, అదేవిధంగా అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వను అనే విధంగా పవన్ కళ్యాణ్ ఎన్నో మాట్లాడడంతో అటు జనాలు కూడా ఆ బిహేవియర్ని తీసుకోలేకపోయారు. అయితే రీసెంట్గా తాను మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోతున్నానని, అదేవిధంగా నేను విజయ్ తలపతి స్టార్ట్ చేసిన కొత్త పార్టీలోకి వెళ్ళబోతున్నాను అనే వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొట్టాయి. అయితే ఇటు సినీ రంగానికి సంబంధించి ఫస్ట్ ట్రయల్స్ జరిగాయి. తెలుగు తమిళ ఇండస్ట్రీలలో జబర్దస్త్ షోకి సంబంధించి అనుకోవచ్చు, లేకపోతే సినీ రంగానికి సంబంధించిన యాక్టింగ్ పరంగా అనుకోవచ్చు. వేటిల్లో కూడా 0% ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడున్న ప్రముఖులలో ఎంతోమందిని నోటికి ఎంత వస్తాయని మాట్లాడడం. ఇటు తమిళ ఇండస్ట్రీలో బాస్ అయినటువంటి రజనీకాంత్ని కూడా చాలా నీచమైన మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు రోజాకి 2 ప్లేసెస్లలో ఛాన్సెస్ అయితే లేవు అనుకోవచ్చు. అయితే ఇక్కడ విజయ్ తలపతి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఆయన పార్టీకి వెళ్తుంది అని ఆల్రెడీ అక్కడున్న వాళ్ళ టీంతో కూడా మాట్లాడింది అని. కానీ వాళ్ళ టీం అయితే ముఖం మీదే ఖరాఖండిగా మీరు ఇంకా మా పార్టీలో వద్దు అని చెప్పారంట. అదేవిధంగా విజయ్ తలపతి కూడా ఆమె పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఆ ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకుంటే మన పార్టీకే చెడ్డ పేరు అని, దానివల్ల మన పార్టీ క్షీణిస్తుందని, సో నేను రోజాని మా పార్టీలోకి తీసుకోవడానికైతే ఇష్టపడట్లేను అని విజయ్ తలపతి కూడా చెప్పేశారంట. ఇంకా రోజా బ్రతుకు మొత్తం ఇంటి బాటే అయిపోయిందని అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి చూడాలి ఇంకా తమిళ ఇండస్ట్రీలో భర్త ద్వారా ఏమైనా ఆఫర్లు వస్తాయేమో, లేకపోతే ఇంకా మొత్తం పెట్టే ముల్లే సదురుకొని ఇంట్లోనే ఉండాలో వెయిట్ చేసి చూద్దాం.